'జీఎంబీ కొత్త సినిమా కథలు' నంబర్ 7 'ముసలిని మింగిన తాంబేలు.' కొందరు విచిత్రంగున్నా ఇయాల రేపు ఏఐ ఇమేజ్‌లు వస్తున్నాయని పెద్ద ఏం విచిత్రాలేమి ఉండరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదైతే సెల్ ఫోన్‌లో ఏఐ ఇమేజ్‌లు తీసుకొని కొద్ది కొద్దిగా వస్తున్నాయి గదా! అవన్నీ వస్తాయి. కానీ మనం రాసే స్క్రిప్ట్ ఏందంటే దాదాపు 2:30 గంటలు ఉంటది. ఈ 2:30 గంటల్లో మనం అద్భుతమైనటువంటి ట్విస్టులుంటాయి. 2:30 గంటలు పిల్లలతో పాటు ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేటట్టు చాలా బావుంటది. 'ముసలిని మింగిన తాంబేలు.' అసలు తాంబేలు ముసలిని మింగడం ఏంది? ఆ తాంబేలు కథ ఏంటి? ఈ ముసలి కథ ఏంటి? ఇట్లా చాలా విచిత్రంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేసేటటువంటి సినిమా. మనం లో బడ్జెట్‌లో ఉండేటటువంటి మార్కెట్ అంతా బాగా మనకిప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి, ఒక 4, 5 కోట్లలో సినిమా చేసి రిలీజ్ చేస్తే మనకు మినిమమ్ 20-50 కోట్ల వరకు కలెక్షన్ అన్ని సినిమా సబ్జెక్ట్‌లు దాదాపుగా అలాగే ఉంటాయి. అంటే మైథాలజికల్‌గా రాయాలంటే 2 రకాలుగా రాస్తా. మైథాలజికల్‌గా రాయాలి అనుకుంటే దానికి ఒక మినిమమ్ ఒక 10-15 కోట్లు ఖర్చయితది. ఇట్లా సోషియో ఫాంటసీ లేదంటే జనరల్‌గా మనం తీసుకున్నామనుకో సినిమా, అది మనకొక 4, 5 కోట్లలో ఖర్చులో మనకు సినిమా తయారైతది. సినిమా ఎలా చేశాము, ఏ సబ్జెక్ట్ తీసుకున్నాం అన్నది జనానికి అనవసరం అండి. వాళ్ళు కూర్చున్న 2:30 గంటలు థియేటర్‌లో కూర్చున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశామా లేదా? మాకు మంచిగా అనిపించిందా లేదా? ఇదే పాయింట్ ప్రేక్షకునికి ఫస్టు. నువ్వు ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకో. ఏ జోనర్ అన్నా తీసుకో. నువ్వు ఎలా డైరెక్టర్ ఏం చేసావో, యాక్టర్‌లు ఎవరన్నది సెకండరీ. అంటే పెద్ద హీరోలు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటే అది పెద్ద హీరోలది వేరు. అది మనకు నేను అది తర్వాత కొన్ని సినిమాలొచ్చి జేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తా పెద్ద హీరోలది గానీ, మనంతా లో బడ్జెట్ సినిమాలు కాబట్టి లో బడ్జెట్‌లో మెయిన్ జనం జూసేదేందంటే హీరో, హీరోయిన్ ఎవ్వరన్నది గాదు. సినిమా బావుందా? లేదా? ఎంజాయ్ జేస్తున్నామా? లేదా? అన్నదే జూస్తారు. సినిమా బావుందా? లేదా? బావుందా? లేదా? ఎంజాయ్ జేస్తున్నామా? లేదా? మా మట్టుకు బావుందా? లేదా? సగటు ప్రేక్షకుడు ఆలోచించేదంతా ఇదే. మీకు గావాలనుకుంటే కింద జీమెయిల్ ఐడీ ఇచ్చాను. దర్శక నిర్మాతలు ఎవరైనా ఉంటే సంప్రదించండి. నేనొచ్చి కథ మొత్తం చెప్పడం జరుగుతుంది. అలాగే మార్కెటింగు, హైపు ఇవన్నీ గూడా దగ్గరుండి నేను జూసుకుంటాను గాబట్టి, సినిమా ఒకప్పుడు షూటింగ్ జేయడం చాలా కష్టం. ఆ తర్వాత ఏమనేవాళ్ళు సినిమా షూటింగ్ జేయడం గాదు, రిలీజ్ జేయడం చాలా కష్టం అనేవాళ్ళు. ఈ 2 చాలా కష్టాలే. కానీ ఇప్పుడు అసలైన కష్టం ఏందంటే అన్నిటికంటే పెద్ద కష్టము రిలీజ్ చేసిన సినిమాకి ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గరికి రప్పించడం. అన్నిటికంటే పెద్ద కష్టమైన పని. సినిమా వాళ్ళకి గూడా సరిగ్గా అర్థం గాని సబ్జెక్ట్ ఇది. పెద్ద పెద్ద మేధావులు గూడా మనకు తెలుసు జుట్టు పట్టుకుంటారు. ఏం జేయాలి? ఎట్లా జేయాలని. అయితే ఇక్కడ నేను కొన్ని వేల సినిమాలు, వందల సినిమాలు, వేల సినిమాలు థియేటర్‌లలో ఉండి చూశాను కాబట్టి ఎప్పుడు ఎలా జనం ఎంజాయ్ చేస్తుర్రు ఏం సంగతనేది ఇది బాగా నా దృష్టిలో ఉన్నది కాబట్టి, నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొనే రాయడం జరుగుతుంది. మనది లాజిక్ కొంచెం ఉంటది. మ్యాజిక్ ఎక్కువుంటది మొత్తం అన్నీ. కాబట్టి కావాల్సినటువంటి దర్శక నిర్మాతలు నమ్మకం ఉంటే సంప్రదించండి. చూద్దాం. ఒక్క సినిమా ఒకటి నేను సక్సెస్ చేసినంటే ఇగ ఆ తర్వాత నేను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇండస్ట్రీలో అందరికి బాగా తెలిసిన విషయమే. థాంక్ యూ.